ఓం నమ శివాయ. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇప్పుడు నందీశ్వరుడి గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. పూర్వము శిలాదుడు అనేటువంటి ఒక మహర్షి ఉండేవాడట. ఆయన ఇంద్రుడి గురించి ఘోర తపస్సు చేస్తూ ఉన్నాడట. ఆ తపఫలం కారణంగా ఇంద్రుడు ప్రత్యక్షమయ్యాడట. ఏం వరం కావాలో కోరుకోనాయన అంటే, ఎంతో భక్తి శ్రద్ధలు గలవాడును, చిరంజీవిత్వం కలిగినటువంటి వాడు నాకు కుమారుడుగా కలగాలి, అదేవిధంగా అయోనిజుడై ఉండాలి అని చెప్పి, అంటే తనకు పుట్టేటువంటి కొడుకుగా కాకుండా, తనకి తన భార్యకి పుట్టేటువంటి కొడుకుగా కాకుండా అయోనిజుడుగా పుట్టాలి, అంటే ఎవరికి పుట్టినటువంటి వాడు కాకుండా ఉండేటట్టుగా పుట్టాలి అని చెప్పి కోరుకున్నారట. కోరుకున్న దాని తర్వాత, సరేనాయన చిరంజీవిత్వం అన్నావు, చిరంజీవిత్వం నాకే లేదు, నాకు లేనటువంటి చిరంజీవిత్వాన్ని నేను ఇంకా వాళ్ళకి ఇచ్చేటువంటి అధికారం నాకెక్కడ ఉంటుంది అని చెప్పని, దాని గురించి నువ్వు శివుడు గురించి తపస్సు చేయవయ్యా అని చెప్పాడట. చెప్తే సరే అని చెప్పి ఆయన శివుడి గురించి తపస్సు చేయడం ప్రారంభించాడట. ప్రారంభించిన దాని తర్వాత చదలు తన శరీరాన్ని పట్టుకుని మొత్తం తినేసినాయట. అస్థిపంజరంగా ఉన్నట్టుగా అయిపోయిందట శరీరం. అటువంటి స్థితిలో శివుడు ప్రత్యక్షమయ్యాడట. ప్రత్యక్షమయ్యి తన కుడికాలి బొటనవేలు ఆయన నుదురికి తగిలించాడట. తగిలిస్తే అతనికి పూర్వపు స్థితి వచ్చిందట. వచ్చిన దాని తర్వాత అప్పుడు పరమేశ్వరుడిని అడిగా, ఎందుకయ్యా ఈ తపస్సు చేశావు అంటే, నాకు అయోనిజుడైనటువంటి కుమారుడు, చిరంజీవిత్వం కలిగినటువంటి వాడు, అత్యంత భక్తి శ్రద్ధలు కలిగినటువంటి కుమారుడు, నీ అంశ సంభూతుడైనటువంటి కుమారుడు నాకు కలగాలి అని చెప్పి కోరుకున్నాడట. కోరుకున్న దాని తర్వాత ఎంత నిస్వార్థమో చూడండి. అందరూ మనం ఏమన్నంటే, నేను నా భార్య కూడా తరించిపోవాలని చెప్పి కొడుకు కావాలని కోరుకోవడం వేరు. కానీ తను కోరిక నిస్వార్థంగా ఉన్నదనమాట. అందుకని చెప్పి అలాంటి నిస్వార్థమైనటువంటి కోరికని ఆయన కోరుకున్నాడట. సరే, ఆయన అనుగ్రహించి, నేను ఇదివరకే వేరే వారికి వరం ఇచ్చానయ్యా, ఆ వరం తీరడం కోసం నేనే నీ కుమారుడిగా వస్తాను అని చెప్పాడట. సరే, కొంతకాలం యజ్ఞం చేస్తూ ఉన్నాడట. చేస్తూ ఉన్న దాని తర్వాత యజ్ఞ పరిసమాప్తి జరుగుతున్నటువంటి సమయంలో అప్పుడు యజ్ఞగుండం నుంచి ఒక బాలుడు ఉద్భవించాడట. వచ్చినటువంటి వాడు పరమేశ్వరుడే అని చెప్పి తెలుసుకున్నటువంటి వాడు ఆయన శిలాదుడు ఎంతో ఆనందించాడట. ఆనందించి సరే ఆయనకి ఉపనయన జాతకర్మాది కర్మలు అన్నీ కూడా చేసి, అట్లాగే ఉపనయన కర్మలు కూడా చేసిన దాని తర్వాత సకల చతుర్వేదాల అభ్యాసాన్ని కూడా ఆయనకి అందించాడట. అందించిన దాని తర్వాత సరే, కొంతకాలానికి మిత్రావరుణులు అనేటువంటి మహర్షులని పంపించాడట పరమేశ్వరుడు వాళ్ళ దగ్గరికి. పంపించిన దాని తర్వాత అతిథి సత్కారాలు అన్నీ అయిపోయిన దాని తర్వాత ఆయనని దీర్ఘాయుష్మాన్ భవ అని చెప్పి అందాం అనుకున్నారట. అందాం అనుకున్న దాని తర్వాత మళ్ళీ ఎంతో బాధపడుతున్నట్టుగా ఉన్నారట. ఏమిటి ఇంత వచ్చేటువంటి మాటను ఆపేశారని చెప్పి శిలాదుడు అడిగారట. అడిగిన దాని తర్వాత అయినా కూడా వాళ్ళు చెప్పలేదట. ఏమిటి అని అంటే, నీ కుమారుడికి ఇంకొక సంవత్సరమే ఆయుష్ ఉందయ్యా అని చెప్పి అన్నారట. అన్నదాని తర్వాత శిలాదుడు బోరున పడి విలపించసాగాడట. సాగించిన దాని తర్వాత అలా నందీశ్వరుడు, అప్పుడు నంది ఏమన్నాడంటే, నాన్న ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? నన్ను పుత్రుడిగా వసికింది పరమేశ్వరుడే కదా, అట్లాంటి నన్ను పరమేశ్వరుడు పూర్తిగా కాపాడలేడా? మార్కండేయుని కాపాడినట్టు నన్ను కూడా కాపాడవచ్చేమో అని చెప్పి అని తను మళ్ళీ తపస్సు చేయడం తను ప్రారంభించాడట. ప్రారంభించిన దాని తర్వాత పరమేశ్వరుడు భార్యా సమేతంగా దర్శనమిచ్చాడట. దర్శనమిచ్చిన దాని తర్వాత సంతృష్టి చెందినటువంటి నందీశ్వరుడు సంతృష్టి చెందాడట. చెందితే ఏం వరం కావాలో కోరుకోని ఆయన అంటే, అప్పుడు నంది ఆయనను అలా చూస్తూ ఉండిపోయి, నీ సన్నిధిలో నన్ను ఉండేటువంటి అనుగ్రహం, నీ పాదాల దగ్గర ఉండేటువంటి అనుగ్రహం నాకుంటే చాలు స్వామి,
ఇంకా అంతకన్నా నాకేం కావాలి అని చెప్పి నీ సన్నిధిలో ఉండేటువంటి అనుగ్రహాన్ని నాకు ఒసగండి అని చెప్పి కోరుకున్నాడట. కోరుకుంటే సరే సంతృష్టి చెందినటువంటి ఆయన తన మెడలో మాలని తీసి ఆయన మెడలో వేయడం జరిగిందట. ఆ పద్మమాల వేసిన దాని తర్వాత ఆయన కూడా 5 ముఖాలు వచ్చినాయట. ఏమిటి? సద్యోజాత వామదేవ తత్పురుష అఘోర ఈశాన అనేటువంటి పంచముఖములు, అదేవిధంగా 10 చేతులు కూడా వచ్చి తను మరో బాలశివుడా అన్నట్టుగా కనిపించాడట. కనిపించిన దాని తర్వాత తన త్రినేత్రాన్ని కూడా ఆయనకి ఇచ్చాడట. ఇచ్చిన దాని తర్వాత అప్పుడు పార్వతీదేవిని పిలిచాడట. గణపతి సుబ్రహ్మణ్యుడు ఎలాగో నంది కూడా నీకు కుమారుడే, అలాగే నువ్వు చూసుకోవాలి అని చెప్పి చెప్పాడట. చెప్పిన దాని తర్వాత ఆవిడ కూడా ఎంతో ఆనందించిందట. ఆనందించిన దాని తర్వాత సరేనండి, ఇటువంటి వాడిని మన ప్రమథ గణాలకు అధిపతిగా చేస్తే బాగుంటుందేమో అన్నారట. సరే అన్నదాని తర్వాత ఈయన కూడా సంతృష్టి చెంది ప్రమథ గణాలకు అధిపతిగా నందీశ్వరుని చేశారు. చేసిన దాని తర్వాత సరే మరుత్తుల కుమార్తె అయినటువంటి సుయాస అనేటువంటి వధువును కూడా తీసుకొచ్చి వివాహాన్ని జరిపించారట. ఎవరో కాదు, పార్వతీ పరమేశ్వరులే వాళ్ళ కుమారుడుగా ఆయనని పెట్టుకుని వాళ్ళిద్దరే తల్లిదండ్రులుగా అయ్యి వివాహం చేయడం జరిగిందట. ఇలా జరిగిన దాని తర్వాత ఎంతో ఆనందం చెందుతూ ఉన్నారట. ఉన్నదాని తర్వాత అందుకని శిలాదుడికి కూడా ఇంతటి ఆనందాన్ని కలిగించాడు కాబట్టి ఆయనకి నంది అనేటువంటి నామధేయాన్ని కూడా చేశాడు. సరే ఇలా ఉన్నటువంటి నందీశ్వరుడికి ఈ నందిని ఈశ్వరుడుగా మనం ఎందుకు అంటామంటే, ఎందుకంటే సాక్షాత్తు ఈశ్వరుడే నంది అనమాట. అందుకని నందీశ్వరుడు అని చెప్పి మనం అనాలి. అంతే తప్ప శనీశ్వరుడు అని అనకూడదు. శనైశ్చరుడు అంటే శనైహి అంటే మెల్లగా చరించేవాడు, మెల్లగా నడిచేటువంటి వాడు శనైశ్చరుడు అని అర్థం అనమాట. అందుకని ఈశ్వర తత్వాన్ని శనికి ఆపాదించకూడదు. అది అందుకని నందీశ్వరుడు అని చెప్పి మనం అనడం జరుగుతుందన్నమాట. ప్రమథ గణాలకి కూడా నంది అధిపతి అవ్వడం జరిగిందనమాట. ఇక మన నందీశ్వరుడి దగ్గర రకరకాలైనటువంటి చర్యలన్నీ కూడా చేస్తూ ఉంటాం. ఏమిటి అంటే లోపల అర్చక స్వాములు ఏదైనా అభిషేక విభూదో కుంకుమో ఏదైనా బిల్వపత్రము ఏదైనా పూలో ఇస్తే అవేదో ఇంటికి వెళ్తే మహాఘోరాపచారం జరిగిపోతుంది అనేటువంటి భావనతో ఇచ్చినటువంటి ప్రసాదాన్ని నందీశ్వరుడి మీద వేసేసి వెళ్ళిపోవడం జరుగుతుందన్నమాట. అది కూడా చాలా తప్పు. మనం ఆ ప్రసాదం ఇచ్చినటువంటి ప్రసాదాన్ని ఇంటికి తీసుకెళ్ళచ్చా తీసుకెళ్ళకూడదా, దాని కథ ఏమిటి అనేటువంటి కథను కూడా మనం వచ్చేటువంటి వీడియోల్లో చెప్పుకుందాము. కాబట్టి ముందుగా నందీశ్వరుడి దగ్గర ఇష్టం పాటికి మనం చేయకూడదు అన్నమాట. దీపాలు వెలిగించడం, ఇప్పుడు ఏదైనా పసుపు కుంకాల పొట్లాలు అవన్నీ తీసుకొస్తారు. అక్కడ మనం ఎక్కడ వేస్తున్నాం అనేటువంటి భావన కూడా ఆలోచించకుండా కళ్ళ మీద కూడా పసుపు కుంకాలు కూడా వేస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు మనం ఎలా చూస్తూ ఉంటామో ఆయనని నందిని శివుణ్ణి చూసేటువంటి భాగ్యాన్ని ఆయన పొందాడు. అలా పొందినటువంటి ఆయన కంట్లో మనం పసుపు కుంకుమ కొట్టుతున్నామంటే మనం వచ్చింది భక్తిని, వచ్చినటువంటి భక్తి అంతా ఏమైపోయిందండి? వచ్చింది మనం దేని గురించి? పాపం పోగొట్టుకోవడం కోసం, లేని పాపాన్ని పొందడం కోసం కాదు కదా. అందుకని చెప్పి మనం చేసేటువంటి పని ఆలోచనతో చేయాలి. అందుకని ఇష్టం వచ్చినట్టుగా నందీశ్వరుడి దగ్గర చేయడం, దీపాలు వెలిగించేసేయడం అలాంటివన్నీ చేయకుండా, ముఖ్యంగా కొమ్ముల మధ్యలో పువ్వును పెట్టకూడదు. పూలు కానీ మిగతా ఇంకా ఏవైనా కానీ. ఎందుకు అనంటే ఆ కొమ్ముల మధ్యలో నుంచి శివయ్యని చూసేటువంటి అవకాశాన్ని భగవంతుడు మనకి కల్పించాడు. అలా కల్పించినప్పుడు దాని మధ్యలో మనం పెట్టామంటే మరి ఎక్కడి నుంచి మనం చూస్తాము శివయ్యని? ఆ రకంగా మనం అక్కడి నుంచి చూసుకోవాలి. ముందు మనం నందీశ్వరుడికి కూడా నమస్కారం చేసుకొని దాని తర్వాత శివయ్యకి కూడా మనం నమస్కారం చేసుకోవాలన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా మనం తెలుసుకొని, ఏవైనా మనం ఒకటి తెలుసుకొని చేస్తూ ఉంటే మనకు వచ్చేటువంటి పుణ్యం వేరనమాట. తెలియక చేస్తేనేమో తెలియక చేసినట్టు అవ్వదు. ఎందుకంటే తెలుసుకొని మనం కొన్ని పనులు చేయాలి.
ఇప్పుడు తెలియదు మనకి ఈ విషయం తెలియదు అంటే ఎన్నోసార్లు గుళ్ళకి వెళ్తాము, అక్కడ బయట ఉన్నటువంటి విగ్రహం ఏదో మనకి తెలియదు, లేదంటే ఆ విగ్రహం ఉన్నటువంటి మూలగాథ ఏంటనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చెయ్యం. అది తెలుసుకోకపోవడం వల్ల కొంతమంది అంటారు తెలియక చేస్తే ఎక్కువ పాపం, తెలియకుండా చేస్తే తక్కువ పాపం, ఇట్లా అంటారు. మనం తెలుసుకోవాలండి. ఎవరి గురించి ఇది? మన గురించి, మన ఉద్ధరణ గురించే కానీ వేరే వాళ్ళని ఉద్ధరించడం కోసం కాదు కదా. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మనం చేసేటువంటి ప్రయత్నం మనం చేద్దాము. నందీశ్వరుడు అన్నాడంట, పూర్తిగా నువ్వు నేను ఒకటే అయిపోతే నువ్వు శివుడువా నేను శివుడువా అనేటువంటి అనుమానం కూడా కలుగుతుంది. కాబట్టి దయించి దాని గురించి ఏదైనా ఆలోచన చేయండి అని చెప్పి అడిగాడట శివుణ్ణి. అప్పుడు ధర్మము మనం ఒక పాదం మీద ఉంది, రెండు పాదం మీద ఉంది. కలియుగంలో ఒక పాదం మీద ఉంటుంది, ద్వాపరంలో 2 పాదాల మీద ఉంటుంది, త్రేతాయుగంలో 3 పాదాల మీద ఉంటుంది, కృతయుగంలో 4 పాదాల మీద ఉంటుంది. ఇలా ఈ పాదాలన్నీ మనం కూడా చెప్తూ ఉంటాము. అట్లా ధర్మానికి ప్రతిరూపమైనటువంటి వృషభాని వై ఉండు అని చెప్పి స్వామివారు చెప్పారు. ఆ వృషభాన్ని నేను ప్రతిరోజు కూడా అధిరోహిస్తాను అని చెప్పి స్వామివారు చెప్పడం జరిగిందనమాట. నందీశ్వరుడికి అనుగ్రహాన్ని కూడా కలగజేశారు.